అడ్డగోలుగా పొజిషన్ సర్టిఫికెట్లు. ఒక్కో సర్టిఫికెట్కు 30,000 లంచం తీసుకున్నారంటూ ఆరోపణలు. ఈ ఖాళీ కొందరికి మరి బోర్ తీసిన ఖాళీ గడ్డి కప్పి ఆ బోర్ కప్పేసి ఇక్కడ తీసి ఇక్కడ వాళ్ళకి 3 ఇళ్ళు ఉన్నాయి, పర్వాలేదు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం చెందిన గులుమూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయటం వివాదంగా మారింది. పొజిషన్లో ఎవరూ లేకపోయినా పత్రాలు మంజూరు చేశారంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణకు ఆదేశించినా సరైన విచారణ చేపట్టటం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొజిషన్ సర్టిఫికెట్పై ఒక తహసీల్దార్ సిగ్నేచర్ తప్ప మరి ఎవరివీ లేకపోవడం గమనార్హం. కనీసం సర్టిఫికెట్లు మంజూరు చేసే ముందు వీఆర్ఓ గాని దర్యాప్తు చేయకుండా వారికి తెలియకుండా పత్రాలు మంజూరు చేయటం గ్రామస్తులు చెబుతున్న 30,000 లంచం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇది మొత్తం గవర్నమెంట్ భూమి అండి, ఇది కానీ పేదోళ్ళకి ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఇల్లులు ఉన్నోళ్ళకే ఇచ్చినారు. ఎక్కడ ఉన్నాయి పూరం కాండి గడ్డి కొప్పలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళకి లేదు. 4 సంవత్సరాలు అయింది ఇది బాగు చేసింది ప్రభుత్వమే, కానీ ఇప్పుడు ఆ స్థలం ఉంది, కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారు. గులుమూరు ఉప సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేసి పేదల ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే సర్పంచ్ గారును తహసీల్దార్ గారు రెస్పాండ్ ఏమి లేదు ఇంతవరకు. ఇంతకుముందు కూడా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాము. గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఆ జీవో జారీ చేయలేదు. మీరు ఎలా చేసి ఇచ్చారని అంటే నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పొజిషన్ సర్టిఫికేట్లు అనేవి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా చిరైతీ ల్యాండ్లో కానీ లేకపోతే గ్రామ కంఠంలో కానీ ఉంటే ఇవ్వాలి. ఇది ప్రభుత్వ భూమి అంటే ఇది ప్రభుత్వం ల్యాండ్ అండి. ఇది జగనన్న ఇల్లు కాలనీ ఇచ్చినప్పుడు అనమాట ఇదంతా మొత్తం పూడ్చికొప్పింది. ఆ కాలనీ ఇవ్వగా మిగిలిన జాగానమాట వీళ్ళు నచ్చిన వాళ్ళకి అనమాట ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. ఈ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి కూడా ఏ స్పందన లేదు. కలెక్టర్ దాకా కూడా వెళ్ళి కలెక్టర్ కూడా పిటిషన్ పెట్టాము. ఇంతవరకు కూడా తహసీల్దార్ కానీ లేకపోతే ఇంకెవరు కానీ ఇక్కడ రాలేదు. అందుకే మీ ముందుకు వచ్చి జరిగింది ఇలా కానీ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ల మీద ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే విఆర్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ కానీ లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ వితౌట్ ఎవరు సంతకాలు లేకుండా డైరెక్ట్గా తహసీల్దార్ ఇష్యూ చేశారని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? నిజమేనండి. అది సర్వేర్ సంతకం లేదు, ఈఆర్ఓ సంతకం లేదు, ఆర్ఐ సంతకం కూడా లేదు. వాళ్ళకి కూడా మేము వెళ్ళి అడిగినాం మీ సంతకాలు లేకుండా ఎలాగంటే తహసీల్దార్ గారు చేస్తే అయిపోద్ది అని రకం మాట్లాడతాం. వాళ్ళ సంతకాలు అయితే ఏం లేవని దాని మీద.